హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 20, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, త్వరలో ఈద్ ఉల్ ఇఫ్తార్ సెలవు దినం వస్తున్న సందర్భంగా కువైట్లోటువంటి సినిమా హాల్ని కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వారి సహకారంతో, అంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారి సహకారంతో తిరిగి మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి సినీస్కేప్ ప్రతినిధి అయినటువంటి షేక్ దువాయిజ్ ఆల్ సబా గారు తెలపడం జరిగింది. అంటే ఈద్ ఉల్ ఇఫ్తార్ సెలవులు వస్తున్నాయి కాబట్టి సినిమా హాల్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తే బాగుందని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి అన్ని ప్రణాళికల్ని ఇప్పటి నుంచే వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి వారికి అనుమతి ఇస్తారు, వీటన్నిటి గురించి ఏదైనా ఇప్పటి నుంచే వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. అలాగే సినిమా హాల్ కూడా ఇప్పటి నుంచి ఐసోలేషన్ చేయడం జరుగుతుంది. కువైట్కి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆదిల్ ఆల్ సౌదన్ గారు తెలిపినటువంటి దాని ప్రకారం కువైట్లో ఈ నెల 22వ తారీఖున ఆకాశంలో ఉల్కల వర్షం అయితే కనిపించబోతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అవి సుమారుగా ఒక గంటకి 15 ఉల్కలు కనిపిస్తాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. రంజాన్ మాసం స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం దేశాలలో ఈ ఉపవాస సమయాలు అనేటువంటిది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమయం అనేటువంటిది ఉంటుంది. కొన్ని దేశాల్లో తక్కువ సమయం ఉంటుంది, ఇంకొక దేశాల్లో అయితే ఎక్కువ సమయం ఉంటుంది. ఈ మార్పులు అనేటువంటిది ఎందుకుంటాయంటే ఆ దేశాలు ఉన్నటువంటి భౌగోళిక స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి దేశాల్లో, అందులోనూ ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఎక్కువ సమయం ఉపవాస సమయం ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది కువైట్ దేశం అని చెప్పేసి చెప్తున్నారు. మనం అరబ్ దేశాలు కనుక చూసుకున్నట్టయితే ఏ దేశంలో ఉపవాస సమయం అనేటువంటిది స్టార్టింగ్ రోజు ఎంత సమయం ఉంది, అలాగే చివరి రోజుకి వెళ్ళేటప్పటికి ఉపవాస సమయం అనేటువంటిది ఎంత ఉంది అని మనం చూసుకున్నట్టయితే కువైట్లో అయితే కనుక రంజాన్ మాసం స్టార్ట్ అయినటువంటి మొదటి రోజున ఉపవాస సమయం అనేటువంటిది 14 గంటల 17 నిమిషాలుగా ఉంది. ఆఖరి రోజున వచ్చి 15 గంటల 19 నిమిషాలుగా ఉండబోతుంది. అలాగే ఓమన్లో అయితే స్టార్టింగ్ రోజున వచ్చి 14 గంటల 1 నిమిషంగా ఉంది. అది ఆఖరి రోజున అయితే కనుక 14 గంటల 41 నిమిషాలుగా ఉంది. బహ్రెయిన్లో 14 గంటల 9 నిమిషాలు ఉంది. అలాగే ఆఖరి రోజున అయితే కనుక 14 గంటల 45 నిమిషాలుగా ఉంది. సౌదీ అరేబియాలో రంజాన్ మాసం స్టార్ట్ అయినటువంటి మొదటి రోజున ఉపవాస సమయం 14 గంటల 2 నిమిషాలుగా ఉంది. అది ఆఖరి రోజున అయితే కనుక 14 గంటల 44 నిమిషాలుగా ఉంది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అయితే కనుక ఉపవాసం స్టార్ట్ అయినటువంటి మొదటి రోజున 14 గంటల 3 నిమిషాలుగా ఉంది. అది ఆఖరి రోజున అయితే కనుక ఉపవాస సమయం అనేటువంటిది 14 గంటల 46 నిమిషాలుగా ఉంది. అలాగే ఖతర్లో అయితే కనుక మొదటి రోజున 14 గంటల 4 నిమిషాలు ఉండగా ఆఖరి రోజున వచ్చి 14 గంటల 45 నిమిషాలుగా ఉంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ అరబ్ దేశాలన్నింటిలోనూ కువైట్లోనే ఎక్కువ సమయం అయితే కనుక ఉపవాస సమయం అనేటువంటిది ఉంది. సో మొదటి రోజున 14 గంటల 17 నిమిషాలు, ఆఖరి రోజున వచ్చి 15 గంటల 19 నిమిషాలు. మహబూలా ప్రాంతంలో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది అలాగే పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఈ శవాన్ని అయితే కనుక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఏ కారణం చేత ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే దాని గురించి అయితే ప్రస్తుతానికి వీళ్ళు దర్యాప్తు చేపడుతున్నారు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ కర్ఫ్యూ సమయాలు అయితే మీకు తెలుసు కదా, సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు ఉంటుంది. అయితే 7 గంటల నుంచి 10 గంటల వరకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలో మాత్రమే వాకింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక 3 గంటల పాటు అయితే వెసులుబాటు ఇచ్చారు. అది అక్కడ మాత్రం వాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, దూర ప్రదేశాలకు వెళ్ళకూడదు, అలాగే వెహికల్స్ యూజ్ చేయకూడదు. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఈ వాకింగ్ అనుమతి ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదో ఒక మారథాన్ రన్నింగ్కి వెళ్ళినట్టు, ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినట్టు చాలామంది అయితే కనుక వెళ్తున్నారు. అలాగే మాస్కులు కూడా ధరించకుండా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏదో వాళ్ళకి ఇది ఒక డ్యూటీ, ఇది తప్పదు, ఇంకా తప్పనిసరిగా మనం వాకింగ్ చేయాల్సిందే అన్నట్టు వెళ్ళడం జరుగుతుంది. అదే మామూలు రోజులు అయితే మాత్రం వెళ్ళరు, పని చేసుకుని వచ్చి గమ్మున ఇంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు 3 గంటల సమయం ఇచ్చారు కదా కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాలి అన్నట్టు వెళ్ళడం జరుగుతుంది. అదే కూడా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఈ ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా పాటించకపోవడం ఒకటి, అలాగే మాస్కులు ధరించకపోవడం ఒకటి, దీని కారణంగా ఇంకా కరోనా కేసులు అయితే పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించండి, అలాగే గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించండి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న మాట, ఇది నా మనసులోని మాట మాత్రమే. సో ఇది ఎక్కడో ఎవరో రాస్తే కానీ లేదంటే ఎవరో చెప్తే కానీ నేను చెప్పట్లేదు. సో ఇది నా మనసులో ఉన్నట్టు మాట, నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఒక ప్రాణి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహిస్తున్నది అనేసి అంటే అది నా దృష్టిలో ప్రస్తుతానికి ఒక కరోనా వైరస్ మాత్రమే. ఇది ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం మీద తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహిస్తూ ఉంది. సో దాని జాతి స్వభావం ఏదైతే ఉందో, దాని లక్షణం ఏదైతే ఉందో, ఒక వైరస్ దాని ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుంది, ఆ వైరస్ని వ్యాప్తి చెందించుకోవడం కోసం అని చెప్పేసి అది ఎప్పుడు కష్టపడుతుంటుంది. సో ఆ దిశగానే అది ప్రయత్నం చేస్తూ ఉంది. సో వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి కూడా అది ఎక్కడికి తగ్గకుండా దాన్ని ఎప్పటికప్పుడు రూపాంతరం చేసుకుంటూ అది ముందుకైతే కనుక వెళ్తూనే ఉంది. అయితే మనం మనుషులుగా ఉండి
ఎప్పటి నుంచో ఇలాంటి వైరస్లు ఎన్నిటినో చూసాం మనం, ఎన్నిటినో ఎదుర్కొన్నాం, ఎన్నిటి కోసం మనం వ్యాక్సిన్స్ కనిపెట్టడం జరిగింది, ఎన్నిటినో మనం అంతం చేయడం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధంలో ఇరు వర్గాల వారు యుద్ధం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఒకరే గెలుస్తారు. ఎవరైతే తెలివితేటలు కలిగి ఉంటారో, ఎవరైతే మంచి చాకచక్యం కలిగి ఉంటారో అలాంటి వారు మాత్రమే ఆ యుద్ధంలో గెలుపొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి కరోనాని మనం ఎదుర్కోవాలంటే మనం దానికన్నా ఎక్కువ తెలివితేటలతోటి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామంది సైంటిస్టులు అదే దిశలో ముందుకెళ్తున్నారు. ఈ వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ కనుక్కుంటున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. సో ఎదుర్కోవడానికి చాలా ముందు వరకైతే కనుక మనం వచ్చాం. కానీ ఇప్పటికి కూడా ఈ కరోనా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. సో ఇప్పటికైనా సరే దీన్ని మనం ఎదిరించాలి అంటే అది ఏ విధంగా అయితే తన నిజాయితీతో, తన స్వార్థం లేకుండా ఏ విధంగా అయితే అది ముందుకు వెళ్తా ఉందో, సో వీళ్ళు ధనికులు, వీళ్ళు పేదలు, వీళ్ళు పిల్లలు, వీళ్ళు పెద్దలు ఇలాంటివి ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి వైరస్ అయితే కనుక అది అంటిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి వైరస్ వస్తుంది. వీళ్ళు వీఐపీలు, వీళ్ళు లో క్లాస్ వాళ్ళు అలాంటిది ఏమి ఉండదు. దానికి ఎవరికైనా సరే వైరస్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా అది ముందుకెళ్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, మన వంతుగా మన బాధ్యతగా మనం కూడా ఎవరికి వారుగా మాస్కులు ధరించడం కానీ, సామాజిక దూరం పాటించడం కానీ, అలాగే ప్రభుత్వాలు కానీ, గవర్నమెంట్ కానీ, అలాగే ఈ WHO వాళ్ళు కానీ, ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి సూత్రాలు ప్రకటించినా సరే, అంటే ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే పాటించమని చెప్పింటారో అలాంటివన్నీ మనం పాటించినట్టయితే దీన్ని మనందరం కలిసి ఎదుర్కోగలం. మనందరం కలిసి కట్టుగా ఉండి ఒక యుద్ధంలాగా మనం ప్రయత్నించినట్టయితేనే ఇలాంటి కరోనాను మనం ఎదుర్కోగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వంతుగా మీ బాధ్యతను మీరు నిర్వహించినట్టయితే ఆటోమేటిక్గా ఈ కరోనాను మనం ఎదుర్కోవచ్చు. ఈ కరోనా మనకి ఇలాగ వ్యాప్తి చెందుతుంది అంటే అందులో మన లోపం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి. కొంతమంది ఉన్నారు సక్రమంగా పాటించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతవరకు మనం ఉన్నాం. లేదంటే ఇది ఇంకా చాలా ఎక్కువైతుంటుంది. సో మిగతా వాళ్ళు కూడా ఇంకా దీన్ని జాగ్రత్తగా పాటించినట్టయితే, ఈ సూత్రాలన్నీ పాటించి మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈ కరోనాని మనం అతి త్వరలోనే అంతం చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఇదన్నీ ఏంటంటే నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం మాత్రమే. సో ఇందులో నిజముందా అబద్ధముందా అనేటువంటి దాని గురించి మీకేదైనా అభిప్రాయాలు ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అది 2009కి సంబంధించినటువంటి ల్యాన్సర్ కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దోహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను కూడా తనకు సంబంధించినటువంటి టొయోటా కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2004కి సంబంధించిన మోడల్. బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అయితే కనుక టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో నేను ఏరియాల వైజ్గా నెంబర్లు ఇస్తున్నాను. మాలియా ఏరియా, అలాగే ఖైతాన్, జహరా ఇలాగ ఏరియాల వైజ్గా ఇచ్చాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏరియా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. సాల్మియాలో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ వారు మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి, అలాగే మన తెలుగు వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని ఆఫర్లు అయితే కనుక ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది. అది నేను వీడియో చివరిలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూసి మీకు ఏదన్నా నచ్చితే కనుక, మీకు ఆ వస్తువులు కనుక కావాలనుకున్నట్టుకుంటే ఆ నెంబర్లో కాల్ చేసి మీరు డోర్ డెలివరీ ద్వారా కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 246 రూపాయల 60 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీసులు అయితే కనుక 24 గంటలు అందుబాటులోనే ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైనా సరే వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా కానీ, అలాగే అప్లికేషన్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అయితే కనుక చేసుకోవచ్చు. అది ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళకైతే కనుక వీళ్ళకి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించిన సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా సరే మీ దగ్గర కేనట్టు ఉంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ద్వారా కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం 16 దినార్ల 700 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 255 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఈ బంగారం అలాగే ఎక్స్చేంజ్ సంబంధించిన ధరలు మరియు ఇండియాకి సంబంధించినటువంటి బంగారం వెండి ధరలు అయితే కనుక నేను నాకు సంబంధించిన ఇంకొక ఛానల్లో నేను అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే వీడియో చివరిలో కూడా దీనికి సంబంధించిన లింక్ వస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఈ అప్డేట్స్ అనేటువంటిది మీకు అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన MOH వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం
నిన్న కువైట్ మొత్తం మీద ఒక 1510 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,58,497 చేరుకుంది. అందులో కువైట్లో నిన్నటి వరకు ఒక 15,345 మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా, అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఒక 8 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,456కు చేరుకుంది. ఇవాల్టి కరోనా రిపోర్ట్ అయితే రాత్రి 11:30 పైన విడుదలవుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ కమ్యూనిటీ బార్లో పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు అయితే ఇంకా రిపోర్ట్ విడుదల చేయాల్సి ఉంది. అవి కాకుండా ఇప్పటి వరకు ఇవాళ మనకు అందినటువంటి సమాచారం మేరకు 2,21,108 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,55,35,997 చేరుకుంది. ఇందులో ఒక 21,23,239 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఇవాళ సుమారుగా 1,21,062 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,32,24,405కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 1,355 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,81,905కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక 12,71,29,113 మందికి అయితే ఈ కరోనా టీకాలు అనేటువంటిది అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 62,097 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే కేరళలో 19,577, తమిళనాడులో 10,986, ఉత్తరప్రదేశ్లో 29,574, పశ్చిమ బెంగాల్లో 9,819, అలాగే రాజస్థాన్లో 12,200 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 8,987 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,76,987కి చేరుకుంది. ఇందులో ఒక 53,889 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఇవాళ సుమారుగా 3,116 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,15,626కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 35 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,472కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులు గడిచిన 24 గంటల్లో ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయో మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 851 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,063, పశ్చిమ గోదావరిలో 99, గుంటూరులో 1,202, అనంతపురంలో 275, నెల్లూరులో 1,347, విశాఖపట్నంలో 675, కర్నూలులో 758, ప్రకాశంలో 305, కడపలో 297, కృష్ణాలో 441, శ్రీకాకుళంలో 1,344, విజయనగరంలో 330 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,926 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,61,359 చేరుకుంది. ఇందులో ఒక 42,853 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఇవాళ సుమారుగా 2,209 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,16,650కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 18 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,856కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 14,31,00,000 కేసులు నమోదు కాగా, అందులో ఒక 12,17,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 30,49,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 6,61,000 కేసులు నమోదు కాగా, అందులో అమెరికాలో 51,000 కేసులు, మన భారతదేశంలో 2,56,900 కేసులు, బ్రెజిల్లో 34,000, టర్కీలో 55,000, అలాగే జర్మనీలో 13,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో చరణ్ కుమార్ 10వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మోపూరి గౌతమ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇవాళ జాబ్ వ్యాకెన్సీస్ గురించి అయితే కనుక నేను చెప్పట్లేదు, కొద్దిగా సమయం లేకపోవడం వల్ల చెప్పట్లేదు. రేపటి వీడియోలో నేను అప్డేట్స్ అయితే కనుక ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.